నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాతా శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి వారికి రేపు మే 15వ తేదీ గురువారం ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాలకు వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీరు అనుకున్న విధంగా సాధించేందుకు మీ కుటుంబ సభ్యుల యొక్క సహకారం అనేది తోడవబోతూ ఉంది. ఈ రాశి వారికి లక్ష్య సాధన అనేది సులభతరం అవుతుంది. ఆత్మీయుల ప్రోత్సాహం అనేది మీరు రేపటి రోజున విశేషంగా పొందబోతూ ఉన్నారు. రేపటి రోజున వృషభ రాశి వారికి మీ వల్ల నలుగురికి ఉపకారం జరగబోతూ ఉంది. రేపటి రోజున సంభాషణ చాతుర్యం అనేది మీకు చాలా అవసరం. ఇతరుల విషయాలలో మీరైతే జోక్యం చేసుకోవద్దు. వ్యాపార నిర్ణయాలలో పట్టువిడుపులు మీకైతే చాలా అవసరం. ఒక మేలు మీ వలన ఇతరులకు జరుగుతుంది. ఇతరుల వలన కూడా మీకు ఒక మేలు జరగబోతూ ఉంది. ఏ నిర్ణయం మీరు తీసుకోవాలి అనుకున్నా కానీ రేపటి రోజున సకాలంలోనే నిర్ణయం తీసుకోవాలి. ఈ రాశి వారికి మనోబలంతో ఆ ప్రభావాన్ని అధిగమించండి. లోతైన ఆలోచన తర్వాతనే మీరు ఏ నిర్ణయం అయినా కానీ తీసుకోవాలి. రేపటి రోజున మీరు చెడుని ఏమాత్రం కూడా ఊహించకూడదు. వృషభ రాశి వాళ్లకు రేపటి రోజున మీకు కొత్త వ్యక్తుల పరిచయం జరగబోతూ ఉంది. అది మీకు కెరియర్ పరంగా మంచి మేలు కలిగే అవకాశంగా మీరు గుర్తిస్తారు. ఇక ఉద్యోగస్తులకు రేపటి రోజున మంచి రోజుగా మారబోతూ ఉంది. ఏ పని మీరు చేస్తూ ఉన్నా కానీ ఆటంకాలు ఏమి ఎదురైనా కానీ చివరికి మీరైతే విజయం అందుకుంటారు. పై అధికారుల నుండి మీరు చేసేటటువంటి పనులలో ప్రోత్సాహం అనేది తప్పకుండా పొందుతారు. వృషభ రాశి వాళ్ళు మీరు ఎవరితో మాట్లాడుతూ ఉన్నా కానీ చాలా తక్కువగానే మాట్లాడాలి. దాని వలన మీ సమయం ఈరోజు వృధా అయ్యే అవకాశం ఉంది. ఇక భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవలు ఉంటే గనుక అవి పూర్తిగా తొలగిపోతాయి. మీ మధ్య మనస్పర్ధాలు అనేవి రేపటి రోజున తగ్గిపోతాయి. ఇక నూతనంగా వివాహమైనటువంటి వాళ్లకు ఒక శుభవార్త మీకు ఆనందాన్ని కలిగింపజేస్తుంది. వృషభ రాశి వారికి వ్యాపార వ్యవహారాలలో పరిస్థితులు అనేవి అనుకూలంగా మారుతాయి. ఇక మీరు ఫ్యూచర్ కోసం చేసే ఆలోచనలు ఏవైనా కానీ తప్పకుండా ఫలిస్తాయని చెప్పుకోవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపార యత్నాలు ఈ సమయంలో నెరవేరుతాయి. రేపటి రోజున వృషభ రాశి వారు విలాసాలకు, చెడు స్నేహితులకు, చెడు అలవాట్లకు దూరంగా ఉండే ప్రయత్నం అయితే చెయ్యాలి. ఎందుకంటే మిమ్మల్ని కొన్ని సమస్యలు ఇరకాటంలో పడేస్తాయి. మీరు వీటికి దూరంగా ఉంటేనే మీకు సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక ఈ రాశి వాళ్లకు కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ అనేది ఉండబోతూ ఉంది. విద్యార్థులకు విద్యాపరంగా శ్రద్ధ బాగా పెరగబోతూ ఉంది. విద్యార్థులకు చదువులలో ముందు ఉంటారు. ఆసక్తి బాగా పెరుగుతుంది. ఇక వృషభ రాశి వారు ప్రయాణాలు చేసేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మీకు రేపటి రోజున ప్రయాణ ప్రయత్నాలు అనేవి తప్పక అనుకూలిస్తాయి. విదేశాలకు సంబంధించినటువంటి పనులు కూడా రేపటి రోజున సమయానికి పూర్తి అవుతాయి. ఇక మీకు రావాల్సినటువంటి డబ్బులు కూడా రేపటి రోజున మీ చేతికి అందబోతూ ఉన్నాయి. వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోను మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.